పార్లమెంట్ ఎన్నికలకు గాను అన్ని పార్టీల కంటే ముందు బీజేపీ 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆపై ప్రధాని మోడీ 2 రోజుల టూర్తో ఫుల్ జోష్లో ఉంది. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడంతో సెకండ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 8న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ మీటింగ్ తర్వాత ఏ క్షణానైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేరికలను త్వరగా పూర్తి చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. రెండో విడతలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా లేక కొన్ని స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాలా అనే సందిగ్ధంలో పార్టీ పడింది. కొన్ని స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఆ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని పార్టీ భావిస్తోంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అనుకున్న సమయంలోగా జాయినింగ్స్ పూర్తయితే మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని చూస్తోంది.